రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. హల్లెలూయా. మరి చూడండి, ఈరోజు స్థితి దేవుడు వచ్చేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ యోవేలు ప్రవక్త తెలియచేస్తున్నారు. మరి నిజమే, మరి అనేక సార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే మానవునికి లేనటువంటి జ్ఞానము మరి పశువులకు కానీ లేదు అనంటే జంతువులకు కానీ మృగాలకు కానీ ఉంటుంది. మరి మనం చూస్తాం, మరి యోనా మరి నినెవె పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పశువులు కూడా అక్కడ ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ కూడా పశువులు ఏం చేస్తున్నాయంటే ఆకలి చేత అలమటిస్తూ దేవుని వైపు చూస్తున్నాయి. హల్లెలూయా. మరి నిజమే, ఈరోజు అనేక చోట్ల కరువు వస్తుంది, కాటకాలు వస్తున్నాయి. అయితే మానవుడు మట్టుకు దేవుని వైపు చూడాలని ఆలోచించక నేను జ్ఞానవంతుడిని, నేను ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేసేయాలి, ఈ విపత్తు నుంచి తప్పించుకోవాలని అటు ఇటు తిరుగుతూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ విపత్తులకి కారణం ఏమిటి? దేవుని యొక్క దయ ఉంటే విపత్తు నుంచి మనం తప్పించుకోవచ్చు అనేటువంటి జ్ఞానము మనుషునికి లేదు. కానీ ఆ జ్ఞానం ఎవరికి ఉందంటే పశువులకు ఉంది. అందుకే పశువులు ఏం చేస్తున్నాయంటే దేవునికి మొర్రపెడుచున్నాయి, దేవుని వైపు చూస్తున్నాయి. ఏంటి ఇలా అయిపోతుంది? సృష్టిలో ఉన్నటువంటి మానవుడు మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడే అనేటువంటి ఆలోచన ఎవరికి కలుగుతుంది అనంటే పశువులకు కలుగుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అంచె దినములలో మనం ఉన్నాము. మన చుట్టూ చాలా పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఈరోజు అనేక చోట్ల మరి యొక్క అరణ్యము తగలపడిపోతుంది, అడవులు అంటుపడిపోతూ ఉన్నాయి. అనేక చోట్ల మరి వాటర్ కరువైపోతుంది. పక్కనున్న బెంగళూరులో సైతము ఇప్పుడు వాటరు కొదువైపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే దేవుని వైపు మన యొక్క చేతులను ఎత్తాలి. మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా మనం ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి ఇక నుంచి అయినా మనం దేవుని ప్రార్థించుదాం. సమయం లేదనో లేకపోతే మనకు వచ్చినటువంటి సమస్యలు మరి పెద్దవనో దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి వారంగా కాదు, కానీ రాబోయేటువంటి విపత్తును మనం తప్పించుకోవడం కొరకు దేవుని యొక్క సన్నిధానంలో దినమల్లా మనం మొరపెట్టేటువంటి వారముగా ఉండాలి. మనము మరి అనేక సార్లు మనం తిట్టుకోవడానికి ఒకరిని దూషించుకోవడానికి పశువుల్ని యూజ్ చేస్తాం. కానీ పశువు వలె నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావని మనం ఎప్పుడు కూడా అడగం కదండి. ఎందుకంటే మనకు తెలియదు ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాయని, కానీ ఇక్కడ పశువులు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాయి. కాబట్టి మనము జ్ఞానవంతులమని మనం అనుకుంటాం కనుక మన జ్ఞానమును పక్కన పెట్టి మనం దేవుని ప్రార్థించుదాం. రాబోయేటువంటి విపత్తులు కానీ లేదు అనంటే గాఢాంధకార పరిస్థితులు కానీ దేవుని యొక్క అంధకార దినము కానీ మరి దానికి మనం లోను కాకుండా ఉండాలంటే ప్రార్థన ఏకైక మార్గం కనుక మనం దాన్ని తప్పించుకోవడం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. అమ్మని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, మీరు నిరంతరం మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, నా తండ్రి, మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. అయా పశువులు సహితము మమ్మల్ని ప్రార్థిస్తున్నాయి, మానవునికి మాత్రము సమయం లేదు ప్రభువా. అయా మేము నాయన జరుగుతున్న విపత్తులను అయా తండ్రి జరుగుతున్నటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మీకు మొర్ర పెట్టేటువంటి స్థితిలో మా అందరినీ ఉంచమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. అమ్మాయి ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.